సావిత్రి ఏవైనా కోరుకో, అదేను నీ ప్రతి ప్రాణం బుదక్క అని ఆనాడు ఎన్టీఆర్ డైలాగ్ బాగానే పేలింది. ఇప్పుడు కేంద్రం కూడా బాబు ఏమైనా కోరుకో, అదేను హోదా తప్ప అంటూ డైలాగ్ కొట్టేస్తోంది. ఏపీకి హోదా ఇవ్వటం మాత్రం కుదరదని ఇప్పటికే కేంద్రం రకరకాలుగా చెప్పేసింది. లోటు బడ్జెట్ తీర్చడానికి, కేంద్రం పథకాల్లో గ్రాంట్ శాతం పెంచడానికి, పోలవరం, రాజధాని ఇలా అన్నింటికీ నిధులిస్తామని, ఇవన్నీ ఒక ప్యాకేజ్ రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ప్యాకేజీ ప్రకటన వచ్చేస్తుందని నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే రైల్వే జోన్, నియోజకవర్గాల పెంపు వంటి అంశాలపై కేంద్ర రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరలేదని టాక్ నడుస్తోంది. అందుకే 2:30కు రావాల్సిన ప్రకటన రాలేదని, సాయంత్రంలోపు తుది రూపం ఇచ్చి ప్యాకేజ్ ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రత్యేక హోదాకు సంబంధించి? విజిత, ఏపీకి ప్రత్యేక హోదా అంశం కీలక దశకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రత్యేక హోదా డిమాండ్ ను ఏపీ ప్రభుత్వంతో పాటుగా ఇక్కడ అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేము. అయితే ప్రత్యేక హోదాలో ఏవైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలకు సమకూరే విధంగా ఆ లాభాలు ఈక్వల్ గా సమానంగా న్యాయం చేస్తామని కేంద్రంలో పెద్దలు ఇప్పటి వరకు కూడా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా పరిణామాలు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం వేదికగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు, అదేవిధంగా హోంఅధికారులు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వాలి, ఆ ప్యాకేజీలు ఏ అంశాలు ఉన్నదో దాని మీద కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా ఢిల్లీ నుంచి సమాచారం వచ్చింది. ఆయన కూడా నిన్నటి నుంచి కేంద్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తాయని ఆయన వేచి చూస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. కొద్దిసేపు క్రితమే నగరంలో జరుగుతున్న గుర్తులో పాల్గొని ప్రస్తుతం ఆయన సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇప్పుడే చేరుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, అదేవిధంగా నారాయణ, అచ్చెన్నాయుడు వీరందరూ కూడా మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రతిపాదన వస్తుంది, దాని మీద ఏ విధంగా స్పందించాలి అనే దాని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. మరోవైపు కేంద్రం నుంచి వెంకయ్యనాయుడు, మిగతా నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ వస్తే అరుణ్ జైట్లీతో సహా ప్రకటన చేయొచ్చని చెప్పినప్పటికీ దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే ప్రత్యేక హోదాతో పాటుగా రైల్వే జోన్ తదితర అంశాలన్నీ కూడా ప్రస్తావించి ప్రకటిస్తే మేలు ఉంటుంది. అటువంటి లేనప్పుడు రాజకీయంగా తమకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కాస్త వెనక తగ్గారు. మీరు ఏమేం ప్రకటిస్తారో ఆ ప్రశ్నలు ఏంటో తెలిసిన తర్వాతే ఢిల్లీ వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో 1-2 గంటల్లో, అంటే ఈ సాయంత్రం లోపే దీని మీద స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేతలు కూడా ఇప్పుడిప్పుడే సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఢిల్లీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎటువంటి ప్రకటన చేయబోతుంది అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. విజిత, థ్యాంక్ యూ మాధవ్. ఇదే అంశానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏపీకి స్పెషల్ స్టేటసా లేక స్పెషల్ ప్యాకేజా అన్న దానిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. సో దీని మీద ఎప్పటిలోగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇంకా ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూసినట్లయితే సీఎం దగ్గర నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత, సీఎం ఓకే చెప్పిన తర్వాత వీళ్ళు దీనిపై ఒక ప్రకటన చేయొచ్చు. ప్రస్తుతం ప్రధాని కార్యాలయానికి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అదేవిధంగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇద్దరు కూడా చేరుకున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ అనేది కూడా తయారు చేస్తున్నారు. ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ ని సీఎం రమేష్ కి ఇచ్చి ఆయన సీఎం కార్యాలయానికి పంపిస్తారు. సీఎం ఇతర మంత్రులతో చర్చించి ఓకే చెప్తే అప్పుడు దీనిపైన ఇక్కడ కేంద్రం నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉంది. అయితే సీఎం కూడా రావాలని చెప్పేసి మొదట కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ కూడా సీఎం పేర్కొన్న అంశాలు 2 కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించే ప్యాకేజీలో లేవు. ఒకటి ప్రత్యేక హోదా అనే పదం, రెండోది విశాఖకు రైల్వే జోన్, 3 పారిశ్రామిక రాయితీలు. ఈ 3 అంశాలు కూడా ప్రస్తుతం వీళ్ళు ప్రకటించే ఈ రోజు ప్యాకేజీలో లేవు. వీటిని తర్వాత ప్రకటించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి వాళ్ళు చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక హోదా కింద వచ్చే ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీని మేము ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇక ప్రత్యేక హోదా అనే పదాన్ని వీళ్ళు వాడే అవకాశం ఎంత మాత్రం కూడా కనపడడం లేదు. ఆ ప్రత్యేక హోదాకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా
చేసే అవకాశాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఇచ్చే డ్రాఫ్ట్ రిపోర్ట్ లో ఏ అంశాలను పొందుపరిచారు అంటే సీఎం చెప్పిన అంశాలను ఎన్నింటి వరకు పొందుపరిచిన గురించి కూడా చూడాలి. అయితే రైల్వే జోన్ అనేది ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక పారిశ్రామిక రాయితీల విషయంలో ఏదైతే 500 కోట్ల రూపాయలు స్పెషల్ గా ఫండ్ అనేది కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారో దానికి కేబినెట్ యొక్క ఆమోదం అనేది కూడా అవసరం. ప్రస్తుతం కేబినెట్ అనే ఆమోదం లేదు కాబట్టి ప్రధాని కూడా విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు కాబట్టి కేబినెట్ వచ్చిన తర్వాత దాని కేబినెట్ ఆమోదం తీసుకొని ఈ పారిశ్రామిక రాయితీకి సంబంధించి ఏదైతే స్పెషల్ ఫండ్ ఇస్తామంటున్నారో దాన్ని ప్రకటించే అవకాశం కూడా కనపడుతోంది. పోలవరము అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ లోటు అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అమౌంట్ తో పాటుగా ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏదైతే కేంద్రం నుంచి వచ్చే 90% గ్రాంట్ ఉంటుందో అది ఇప్పటి వరకు 60% వస్తుంది కాబట్టి మిగిలిన 30% కూడా ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి కొద్దిసేపట్లో సీఎం కార్యాలయానికి వచ్చే డ్రాఫ్ట్ పైన సీఎం ఇచ్చే స్పందన బట్టి వీళ్ళు ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. అయితే శిరీష్, కొన్ని అంశాల్లో కేంద్రం అలాగే ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరలేదని చెప్తున్నారు. సో ఆ అంశాలు ఏంటి? అయితే ఏదైతే ప్రస్తుతం ఈ పారిశ్రామిక రాయితీలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వమే ఏదైతే పరిశ్రమలకు ఇచ్చే రాయితీని కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. కానీ కేవలం ఒక ఫండ్ అనేది మేము ఇస్తాము, ఆ ఫండ్ ని మీరు ఎవరెవరైతే మీ దగ్గర పారిశ్రామిక వేత్తలు వస్తారో వాళ్ళకి మీరు ఇచ్చుకోండి, దాన్ని మేము తర్వాత రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అదే ఒక అంశం. అదేవిధంగా రైల్వే జోన్ కి సంబంధించి ఇంకా ఎటు తేలలేదు. విశాఖ రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో పేర్కొన్నారు కాబట్టి విశాఖ రైల్వే జోన్ ఇచ్చి తీరాలని చెప్పి అంటే విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చే ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా కేంద్రం ఒక ప్రతిపాదన తెచ్చింది. కానీ ప్రస్తుతమైన పరిస్థితుల్లో మాత్రం సీఎం దానికి ససేమిరా కూడా అంటున్నారు. తను ఢిల్లీకి రావాలి, ఈ అనౌన్స్మెంట్ లో పాల్గొనాలంటే మాత్రం ప్రత్యేక హోదా అనేది ఉండాలి, అదేవిధంగా విశాఖకు సంబంధించిన రైల్వే జోన్ ప్రకటన ఉండాలి, మిగిలిన పారిశ్రామిక రాయితీలు ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి లేకుండా తను వచ్చి సమావేశంలో పాల్గొనలేదని చెప్పేసి కూడా ప్రకటించారు. ప్రజల సెంటిమెంట్ తో రైల్వే జోన్ ప్రత్యేక హోదా రెండు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి రెండింటి మీద కేంద్రం స్పష్టత ఇవ్వనంత వరకు తను వచ్చే ప్రసక్తి లేదు. అవసరం ఉంటే మీరు మా కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏ విధంగానే ఉంటారు కాబట్టి ఆయనతో కలిపి మీరు అనౌన్స్ చేసుకోండి అని చెప్పేసి కూడా సీఎం కార్యాలయం స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొద్దిసేపట్లో డ్రాఫ్ట్ రిపోర్ట్ అనేది కూడా వెళ్తుంది కాబట్టి ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ ని బట్టి డెసిషన్ కూడా తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్.